పాకల హై స్కూల్ రిలీఫ్ సెంటర్ లో ఉన్నాను. ఇక్కడ మాత్రం వసతులు మాత్రం నేను పొలిటికల్ కామెంట్ కాదు కానీ కరెంటు లేదు. కేవలం పబ్లిక్ కాదబ్బా, అంత నిర్వాసితులబ్బా. మొత్తం గుడిసెలంతా కారి గాలికి కొట్టుకుపోయిన మీరు వెళ్ళి చూద్దురు. తర్వాత కనీసం అంటే ఒక 50 మంది పైన ఉన్నారు. చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు అందరూ ఉన్నారు. రూములు తెరపంటే రూములు కష్టపడి తెరిపించినాము. రూములు తెరిపిస్తే రూముల్లో అన్ని బెంచీలు ఉన్నాయి. ఆడిటోరియంలో కొంతమంది ఉన్నారు, ఈ క్లాస్ రూమ్ లో కొంతమంది ఉన్నారు. నేను ఆడిటోరియం కూడా వచ్చాను, ఆడిటోరియంలో కూడా కరెంట్ లేదు. తెప్పించండి, కరెంట్ లేదు. తర్వాత నైట్ ఫుడ్ కూడా ఇమీడియట్ గా అరేంజ్ చేయించండి. కొంచెం బెడ్షీట్లనే కింద కూర్చొని పడుకోని బెడ్షీట్ కూడా లేవు. ఏదైనా తెప్పించండి. ఆ బెంచుల మీద పడుకోలేరుగా ప్లీజ్. మీరు మ్యాట్లు అదొకటి, కరెంట్ ఒకటి, తర్వాత వాళ్ళ ఫుడ్ అరేంజ్మెంట్ కొంచెం ఏర్పాటు చూడండి. మంచిళ్ళు ఒకటి ఇవ్వండి. రెండు నాకు కనపడింది మెడికల్ క్యాంప్ వాళ్ళు, వాళ్ళ టీం కనపడింది. వాళ్ళు ఒక 6 మంది, వాళ్ళందరూ ఫుల్ టీం ఉంది వాళ్ళది. చూడండి చూడండి. ప్లీజ్ ప్లీజ్ స్టార్ట్ చేయండి. ఏడపడుకోండి చెప్తామే. బెడ్ లేవి, దుప్పట్లేవి, తిండేది ఏడపడుకుంటుంది. పెంచులో చెప్పును అన్న పిల్లలు వచ్చి ఎవరు చెప్పింది నీకు పిల్లమని? కరెంట్ లేకుండా, కరెంట్ లేదు, నీళ్ళు లేవు, బెంచులు లేవు, ఏంటిది తీసుకురాము. అన్న పిల్లలు దిగిన వాళ్ళ కానీ కూర్చొని దుప్పటిగా. పాకల గ్రామం, సింగరాయకొండ మండలంలో ఈ పునరావాస కేంద్రం దగ్గర ఉన్నాం. ఈ పాకల గ్రామంలో సుమారు 6,000 పైచులకు మత్స్యకార కుటుంబాలున్నాయి. ఒక 5 పల్లెకారులు, పట్టకారుల గ్రామాలున్నాయి. ఈ మంత తుఫాన్ ప్రభావంగా ఎడతెరపు లేకుండా నిన్నటి నుంచి వర్షాలు పడతా ఉన్నాయి. మధ్యాహ్నం నుంచి గాలులు వీస్తూ ఉన్నాయి. సుమారు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉన్నాయి. మరి ప్రభుత్వం ఏమో 4 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. అన్ని వసతులు కల్పిస్తా ఉన్నాం. ఎవరైనా కూడా ఇబ్బందిగా ఉంటున్న ప్రజలు రావచ్చని చెప్పి ఏర్పాటు చేసినటువంటి వసతి మరి చూడడానికి ఈరోజు ఈ పునరావాస కేంద్రం దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ మాత్రం ఈ సింగరాయకొండ మండలం, పాకల గ్రామం, ఈ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఒక పునరావాస కేంద్రం మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ కరెంట్ అయితే లేదు. మరి ఇక్కడ స్కూల్ రూమ్లు, క్లాస్ రూమ్స్లో బెంచులు ఉన్నాయి. బెంచులు కూడా తొలగించి మరి అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి దుప్పట్లు కానివ్వండి, ఇవన్నీ ఏవి కూడా పడుకోవడానికి కావాల్సినటువంటి వసతులు ఏమీ కల్పించలేదు. మెడికల్ క్యాంపులని ఒకటి పెట్టడం జరిగింది. మరి కరెంట్ లేదని చెప్పి వాళ్ళని అడిగితే మరి ఈరోజు అధికారులు చెప్తా ఉన్నారు, వీరు పక్క కంగుటూరు మండలం ఈ గ్రామం కేశపాలెం దగ్గర నుంచి వచ్చారు. కేశపాలెం మా మండలం కాదు, ఇది పక్క మండలం అనే ఒక సమాధానం వినపడతా ఉంది. మరి ఈరోజు సుమారు ఒక 50 మంది పైచులకు చిన్న పిల్లలు, మరి మహిళలు, వృద్ధులు, యువకులు అందరూ కూడా ఈరోజు వాళ్ళు వచ్చినటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో మరి గుడిసెలన్నీ గాలికి ఎగిరిపోతా ఉన్నాయి. మొత్తం వర్షానికి తడిచి ముద్దయిపోయానని చెప్పి తడిచి అందరూ ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి. మరి వారికి భోజన సౌకర్యాలు, మరి ముఖ్యంగా మంచినీటి వసతి కల్పించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఒక విఆర్ఓ ఎవరు అంటే వారికి చెప్పడం జరిగింది. అట్లాగే ఇంకా 2 మరి ఈ యొక్క పునరావాస కేంద్రాలు కూడా చూడడం జరిగింది.